Hi guys, welcome to Crick Chat with Venkatesh. It was a cracker of a contest and a great start to the mega event. ఆరంభం నిజంగానే అద్దిరిపోయింది. వాట్ మోర్ యూ వాంట్? A hard fought battle between two strong teams of the IPL led by two superstars of Indian cricket and a last ball finish. ఎన్ని ట్విస్ట్లు ఎన్ని టర్న్లు ఈ మ్యాచ్లో. ముంబైకి మంచి స్టార్ట్ దొరికింది, కానీ తర్వాత ఆర్సీబీ బౌలర్స్ వాళ్ళకి బ్రేక్స్ వేయగలిగారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మొదట్లో వాళ్ళు కాస్త తడబడ్డారు. తర్వాత మ్యాక్స్వెల్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్తో ఆల్మోస్ట్ ఈజీగా గెలుస్తారని అనుకున్న టైంలో మళ్ళీ బుమ్రా వాళ్ళకి బ్రేక్స్ వేశాడు. బట్ లాస్ట్లో దట్ సూపర్ మ్యాన్ ఏబీ డివిలియర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా టీంని చివరిదాకా తీసుకెళ్లారు. కానీ లాస్ట్ ఓవర్లో కూడా మళ్ళీ ఒక ట్విస్ట్. బట్ ఫైనల్ బాల్కి హీరో ఆఫ్ ది మ్యాచ్ హర్షల్ పటేల్ విన్ అందించాడు ఆర్సీబీకి. అసలు హర్షల్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడతాడని ఎంతమంది అనుకున్నారు? నో బడీ గేవ్ హిమ్ ఏ ఛాన్స్. ఎందుకంటే అక్కడ సిరాజ్ ఉన్నాడు, నవదీప్ సైని ఉన్నాడు. బోత్ ప్లేయర్ ఫర్ ఇండియా, ప్లేడ్ వెరీ వెల్ ఫర్ ఇండియా ఇన్ రీసెంట్ డేస్. సో వాళ్ళిద్దరూ ఉండగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని తీసుకొచ్చి టీంలో ఆడిస్తారని ఎలా అనుకున్నాం? ఎవరు అనుకోలేదు కదా. బట్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ వెంట్ విత్ ఏ డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ ప్లాన్స్. అసలు ఈ మ్యాచ్ వెరీ వెరీ స్వీట్ విక్టరీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన పొరపాట్లన్నీ కూడా దిద్దుకుంటున్నట్టుగా అనిపిస్తున్నారు. సో ఒక డిఫరెంట్ ఆర్సీబీ ఈ మ్యాచ్లో మనకు కనిపించింది. ముఖ్యంగా డెత్ బౌలింగ్ వాజ్ సూపర్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆర్సీబీకి ఉన్న ప్రధానమైన వీక్నెస్ ఓవర్ ద ఇయర్స్ వాజ్ ద డెత్ బౌలింగ్. కానీ ఆ డెత్ బౌలింగ్లో అద్భుతాలు చేశారు ఇవాళ, థ్యాంక్స్ టు దట్ మ్యాన్ హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ ఒకటే కాదు, ఈవెన్ సిరాజ్ బౌల్డ్ వెల్. హీ బౌల్డ్ 17th ఓవర్. కైల్ జేమిసన్ న్యూ కమర్, ఇండియాలో మొదటిసారి ఇండియన్ పిచెస్ మీద ఆడుతూ కూడా అతను కూడా బ్రహ్మాండమైన ప్రదర్శన ఇచ్చాడు. సో ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్ టు దిస్ విక్టరీ. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, క్యాచ్లు చాలా వదిలేశారు, ఇంక్లూడింగ్ విరాట్ కోహ్లీ ఒక డాలీ క్యాచ్ వదిలేశాడు. అండ్ దెర్ వాజ్ ఎ మినీ కొలాప్స్ ఆల్సో ఫ్రమ్ 98 ఫర్ 2 నుంచి 122 ఫర్ 6. అయినా కూడా దే కుడ్ రికవర్. సో ఆ లేట్ ఆర్డర్ రిసర్జెన్స్ ఇవన్నీ కూడా కనిపించినాయి, విచ్ నెవర్ సీన్ బిఫోర్. సో ఆర్సీబీకి చాలా స్వీట్ విక్టరీ, స్టార్టింగ్ దేర్ క్యాంపెయిన్ అగేన్స్ట్ 5-time ఛాంపియన్, బీటింగ్ దెమ్ ఇన్ ఏ హమ్డింగర్ ఆఫ్ ఎ మ్యాచ్. ఇలాంటి ఒక టైట్ మ్యాచ్లో ఒక స్ట్రాంగ్ టీం మీద గెలిస్తే ఆ టీంకి చాలా చాలా ఇన్స్పిరేషన్ అయ్యే అవకాశం ఉంది. సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు. విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోతాడని చెప్పి డైహార్డ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ బిన్ హ్యాపెనింగ్. సో విరాట్ కోహ్లీ టాస్ గెలిస్తే ఇట్ లుక్ లైక్ ఏజెస్. ఇప్పుడు ఎన్నో యుగాల క్రితం అతను టాస్ గెలిచినట్టుగా మనకు అనిపించింది. టాస్ గెలవడం అనేది కూడా వాళ్ళు కలిసి వచ్చింది. ఎందుకంటే ముంబై వాళ్ళు నార్మల్గా బ్యాటింగ్ చేస్తుంటే 180 వచ్చిండేది. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ టీంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఏబీడీ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, వీళ్ళ ముందు పెద్ద స్కోర్ పెట్టాలని చెప్పి దే ట్రై టు హరీ థింగ్స్, కొద్దిగా దూకుడుగా వెళ్ళారు. అట్లా ఇన్ ది ప్రాసెస్ దే లాస్ట్ సో మెనీ వికెట్స్. సో వాళ్ళకి ఆ స్లో పిచ్ మీద దే కుడ్ నాట్ కమ్ టు టర్మ్స్ ఆల్సో. సో వాళ్ళు టాస్ ఓడిపోయి ముందు బ్యాటింగ్ చేయడానికి కన్ఫ్యూజ్ అయ్యారు. ఎంత టార్గెట్ పెట్టాలన్న విషయంలో, కాస్త పెద్ద టార్గెట్ పెట్టాలన్న ఒక యాంగ్జైటీలో ఐ థింక్ దే లాస్ట్ ద ప్లాట్ దేర్. అండ్ అఫ్కోర్స్ ఆర్సీబీ బౌలర్స్ బౌల్డ్ రియలీ వెల్. స్టార్టింగ్లో ఆ పిచ్ ఎప్పుడు రోహిత్కి అలాంటి స్లోన్లు పిచెస్ సూట్ కావు, ఎందుకంటే టైమింగ్ నమ్ముకుంటాడు కదా అతను. బట్ స్టిల్ హీ మేనేజ్ టు హిట్ a 4 and a 6, బట్ హీ కుడ్ నాట్ లాస్ట్ లాంగ్. ఈవెన్ క్రిస్లిన్ హూ కేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డికాక్ హూ వాజ్ నాట్ అవైలబుల్. సో డికాక్ ప్లేస్లో వచ్చిన లిన్ని తీసుకోవడమే సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే స్పిన్నర్స్ బాగా ఆడు స్లో పిచెస్ మీద అతను సరిగ్గా పర్ఫామ్ చేయలేడు అనుకుంటే అతనికి ఛాన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ వాజ్ వెరీ వెరీ షేకీ, ఏ నిమిషంలో అవుట్ అయిపోతాడని అనిపించాడు. బట్ లిన్ స్టేడ్ దేర్ అండ్ ట్రై టు హిట్ హిజ్ వేవ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. అది షార్ట్స్ కొట్టి తన ట్రబుల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ లిన్ శానిటీ అంటారే, ఆ లిన్ శానిటీ కనిపించింది. ఆ లిన్ శానిటీతోనే అతను ముఖ్యంగా స్పిన్నర్స్ మీద విరుచుకుపడ్డాడు. స్పిన్నర్స్ బాగా ఆడలేడు అనుకుంటే స్పిన్నర్స్ మీద ఎక్కువ రన్స్ చేయడం అనేది మనం చూసాం. అండ్ హీ అండ్ సూర్యకుమార్ యాదవ్ హూ లుక్ వెరీ వెరీ ఫ్లూయెంట్. సో వాళ్ళు రోహిత్ శర్మ అవుట్ అయినా కూడా దే కుడ్ బ్రింగ్ ముంబై, they could give Mumbai a good start and they were cruising at 98 for 2 in 12 overs. అది చాలా మంచి స్కోర్గా కనిపించింది. అక్కడి నుంచి
ఖచ్చితంగా ఓవర్కి ఒక 10 రన్స్ చెప్పిన 180 చేస్తారు. 180 క్యాన్ బి అ విన్నింగ్ స్కోర్. ఎందుకంటే చెన్నై పిచ్ అలాంటి పిచ్ మీద 150, 160 స్కోర్స్ వస్తుంటాయి. దాంట్లో 180 చేస్తే చేజింగ్ టీంకి ఎంత మంచి టీం అయినా కూడా కష్టం అవుతుంది. కానీ ఆ స్కోర్ రాలేదు కదా. ఎందుకు రాలేదు? బికాస్ డెత్ బౌలింగ్ వాజ్ వెరీ గుడ్. ఈవెన్ సిరాజ్ బౌల్డ్ ఫస్ట్ స్పెల్ బాగా వేశాడు, డెత్లో బాగా వేశాడు. కైల్ జేమిసన్ కూడా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడని చెప్పాలి. అంటే ఈ వాజ్ నాట్ అవుట్ అండ్ అవుట్ ఇంప్రెసివ్, బట్ హీ లుక్ ద పార్ట్. అతను ఖచ్చితంగా ఈ టీంలో ఒక యూస్ఫుల్ మెంబర్ అయ్యేటట్టుగా మనకి కనిపిస్తున్నాడు. విత్ హిస్ హైట్ అండ్ స్పీడ్లో కూడా కొంత స్లోగా అనిపించాడు. బట్ ఐ థింక్ హీ కుడ్ బి ఏ గుడ్ ఎడిషన్ టు దిస్ టీమ్ అని అనిపించింది. స్పిన్నర్స్ వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ స్పిన్నర్స్కి అక్కడ అనుకూలం అనుకుంటే కూడా మామూలు చెన్నై స్పిన్నింగ్ ట్రాక్లకు అయితే అనిపించలేదు. స్పిన్నర్స్ వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ దిస్ హర్షల్ పటేల్ని ఈ మ్యాచ్లో ఆడిస్తారని ఎలా అనుకున్నాం. కానీ అతన్ని ట్రేడింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ని తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైం 3 మ్యాచెస్ ఆడాడు, 5 మ్యాచెస్ ఆడినట్టున్నాడు. 5 మ్యాచెస్ ఆడాడు, బట్ సమ్హౌ దే కుడ్ నాట్ యూటిలైజ్ హిమ్ ప్రాపర్లీ. 3 మ్యాచెస్ ఆడాడు. హీ ప్లేడ్ 3 మ్యాచెస్ అండ్ టుక్ 5 వికెట్స్ ఫర్ ఢిల్లీ. ఆ ట్రేడింగ్లో తీసుకున్నారు. హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఆర్సీబీ బిఫోర్. విరాట్ కోహ్లీకి అతని గురించి తెలుసు. సో విరాట్ కోహ్లీ కావాలని అతన్ని తీసుకుంటున్నట్టుగా ఉంది. దే అసైన్ హిమ్ ఎ స్పెసిఫిక్ రోల్. మనం డెత్ బౌలింగ్ అనుకున్నాం కదా. కొత్త బౌలర్స్ జేమిసన్ కానీ, రిచర్డ్సన్, డేనియల్ శామ్స్, డేనియల్ క్రిస్టన్, వీళ్ళెవరూ డెత్ బౌలింగ్లో ఎంతవరకు కలిసి వస్తారని మనం అనుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా. కానీ దే హ్యావ్ అసైన్డ్ హిమ్ దట్ రోల్. విరాట్ కోహ్లీ కూడా ఆఫ్టర్ మ్యాచ్ అదే చెప్పాడు. సో డెత్ బౌలర్గా అతను చూశారు. ఎందుకంటే హీ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ టీమ్, బుమ్రా టీమే. గుజరాత్ నుంచి వస్తాడు. సో హీస్ లైక్ బుమ్రా. సో బుమ్రాకి ఆన్సర్గా ఆర్సీబీ అతన్ని తయారు చేసే ప్రయత్నాలు ఉన్నట్టుగా మనకు అనిపించింది. సో ఆ రోల్ని పర్ఫెక్ట్గా చేశాడు. హీ వెంట్ ఫర్ 15 runs ఇన్ దిస్ ఫస్ట్ ఓవర్. ఐ థింక్ హీ బౌల్డ్ ద 8th over ఆఫ్ ది ఇన్నింగ్స్. దాంట్లో హీ వెంట్ ఫర్ 15 runs, ఇంక్లూడింగ్ ఒక ఫ్రీ హిట్ 6 కూడా వచ్చింది. సో తర్వాత ఆర్సీబీకి అన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 7 bowlers యూజ్ చేశారు. మ్యాక్స్వెల్ అయితే యూజ్ చేయలేదు. సో హర్షల్ పటేల్ మళ్ళీ బౌలింగ్ ఇవ్వరేమో అని అనుకున్న టైంలో హీ బౌల్డ్ ద 16th, 18th and 20th overs. ఆ 3 ఓవర్లు కలిపి 11 runs ఇచ్చాడు, 5 వికెట్స్ తీశాడు. సో డెత్ బౌలింగ్లో వాళ్ళకి ఒక్కసారిగా బౌల్డ్ సమస్యలన్నిటికీ ఒక బ్రహ్మాండమైన ఆన్సర్ దొరికినట్టుగా ఉంది. సో ఒక్క మ్యాచ్తోనే మనం దానికి కన్క్లూషన్ రావడం కరెక్ట్ కాదు. బట్ అతని బౌలింగ్లో బౌలంతా వేరియేషన్స్ ఉన్నాయి. బుమ్రా లాగానే మంచి యార్కర్స్ వేస్తున్నాడు. స్లోయర్ బాల్స్ని, వెల్ డిస్గైజ్డ్ స్లోయర్ బాల్స్, డిఫరెంట్ స్లోయర్ బాల్స్ ఉన్నాయి. ఆ చేంజ్ ఆఫ్ పేస్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు అంత స్లో వికెట్. అండ్ చాలా ఇంటెలిజెంట్గా కూడా అనిపించాడు. సో హర్షల్ పటేల్కి వాళ్ళు బౌలంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. టీం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఆ రోల్ని పర్ఫెక్ట్గా నిర్వహిస్తారు. గతంలో అలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవడం అనేది మనం ఆర్సీబీ నుంచి చూసాం. కానీ ఈసారి ప్రతి ప్లేయర్కి ఒక రోల్ అసైన్ చేసినట్టుగా ఉన్నారు. ఒక డిఫరెంట్ అప్రోచ్. ఐ థింక్ మైక్ హైసన్ కొత్తగా వచ్చిన డైరెక్టర్ క్రికెట్, అతని రోల్ కూడా చాలా ఉంది. లాస్ట్ సీజన్లో కూడా ఆర్సీబీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈసారి పర్ఫార్మెన్స్కి అక్కడ మనకి ఖచ్చితంగా మైక్ హసన్ రోల్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ డెత్ బౌలింగ్ అంత బాగా చేశాడో, హీ టుక్ ద వికెట్స్ ఆఫ్ ఇషాన్ కిషన్, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్. అతను వచ్చిన 5 వికెట్లు. సో వాట్ మోర్ యూ వాంట్ ఫ్రమ్ అన్క్యాప్డ్ ప్లేయర్? సూపర్ స్టార్స్ ఇంతమంది ఉన్న 2 sides, ఐదర్ సైడ్లో ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. బట్ హీ వాజ్ ది స్టాండౌట్ పర్ఫార్మెన్స్ కదా. సో 159 చేశారు ముంబై, విచ్ వాజ్ డెఫినెట్లీ 20 runs షాట్. 20 runs షాట్ వాళ్ళకి తెలుసు. లాస్ట్ ఓవర్లో 1 run వచ్చింది. 4 వికెట్లు పడ్డాయి, ఇంక్లూడింగ్ 1 రన్అట్. సో అంత డిఫరెన్స్. లాస్ట్లో ఆ యాక్సలరేషన్ దే కుడ్ నాట్ డూ బికాస్ ఆఫ్ హర్షల్ పటేల్ అండ్ అదర్ 2 bowlers, జేమిసన్ అండ్ సిరాజ్. సో ముంబైకి ఆ ప్రాబ్లం కానీ, ఎందుకంటే బ్రహ్మాండానికి ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళకి. ఒకరు కాకపోతే ఒకరు, పొలార్డ్ కాకపోతే పాండ్యా బ్రదర్స్, ఎవరు క్లిక్ కాని పరిస్థితి మనం చూసాం. గతంలో ఎప్పుడు ఎదురుకాని. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఫినిషర్స్ దానికి బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇస్తారు, కానీ అలా ఇవ్వలేదు. వెన్ ఆర్సీబీ స్టార్టెడ్ ద బ్యాటింగ్, పడిక్కల్ని మరి హెల్త్ రీజన్స్ వల్ల అతను ఆడించలేదు. సో వాషింగ్టన్ సుందర్ బ్యాటెడ్, అతను టైం చేయలేకపోయాడు, తొందరగా అవుట్ అయ్యాడు. పటిదార్ కూడా తొందరగా వెళ్ళిపోయాడు. సో అక్కడ షేకీగా కనిపించింది. బట్ మ్యాక్స్వెల్కి నెంబర్ 4లో పంపించారు. దట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను రివ్యూలో కూడా చెప్పాను, మ్యాక్స్వెల్ కొన్ని బాల్స్ ఇవ్వాలి, మరియు ఫినిషర్గా ఆడితే అతను కష్టపడతాడు. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి.
అతను కొంత సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి. సో విరాట్ కోహ్లీ కూడా పోస్ట్ మ్యాచ్ అదే చెప్పాడు, అతను ఒక 10 balls సెటిల్ అయితే తర్వాత హీ కెన్ గో ఫర్ దోస్ బిగ్ హిట్స్, కొంత టైం తీసుకునే అవకాశం ఇవ్వాలి. గతంలో అతనికి ఎక్కడ ఏ టీంలో కూడా లభించలేదు. సో అందుకని టైం తీసుకున్నాడు. అండ్ ది మ్యాన్ హూ కుడ్ నాట్ హిట్ ఎ సింగిల్ సిక్స్ ఇన్ ద లాస్ట్ IPL hit a 100-meter six, massive six that hit the roof. సో అలాంటి డిఫరెన్స్ అతనికి. అలాగే ఒక స్విచ్ హిట్, దట్ వాస్ నాట్ రివర్స్ స్విచ్ హిట్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్గా మారిపోయాడు కంప్లీట్గా. స్విచ్ హిట్ ఫర్ ఎ 6. సో ది రియల్ మ్యాడ్ మ్యాక్స్, ఆ బిగ్ షో మనకి ఇప్పుడు కనిపించింది. సో అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మంచి స్లాట్ ఇచ్చారు. ఆ స్లాట్ ఇవ్వడంతో అతను ఆల్మోస్ట్ ఈజీగా మ్యాచ్ గెలిపించే పరిస్థితి మనకు కనిపించింది. మరి అతను అవుట్ అవ్వడం మనం చెప్పినట్టుగా కొలాప్స్, 4 wickets విత్ ఇన్ స్పేస్ ఆఫ్ 24 runs. అక్కడ మళ్ళీ ఇన్నింగ్స్ కాస్త డిరేల్ అయినట్టుగా, పట్టాలు తప్పినట్టుగా అనిపించింది. బట్ దెన్ మిస్టర్ ABD, మిస్టర్ 360 took over. ABD లాస్ట్ మనం చూసాము మిడిల్ ఓవర్స్లో కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు, కానీ డెత్ ఓవర్స్లో అతని స్ట్రైక్ రేట్ ఈజ్ వెరీ హై. సో అందుకని అతన్ని నెంబర్ 5లో ఉంచారు ఈసారి. ఆ మార్క్ కూడా చాలా. విరాట్ కోహ్లీ అట్ ది స్టార్ట్, మ్యాక్స్వెల్ at 4 అండ్ డెవిలియర్స్ at 5. దానివల్ల ఏంటంటే మిడిల్ ఆర్డర్లో సాలిడిటీ ఉంటుందని చెప్పి అనుకున్నారు. సో డెత్ ఓవర్స్లో ఇలాంటి స్లో పిచ్ మీద కూడా ఎలా ఆడాలనేది ఒక మాస్టర్ క్లాస్ మనకి డివిలియర్స్ అందించాడు. సో డివిలియర్స్ ఉండగా అక్కడ ప్రాబ్లం ఉంది. బుమ్రా వాజ్ బౌలింగ్ సో వెల్, బట్ బుమ్రా వేసిన లాస్ట్ ఓవర్లో ఒక 6 కాదు, అది యాక్చువల్గా 4, ఒక లో ఫుల్ టాస్, అది యార్కర్ కొద్దిలో మిస్ అయ్యాడు. బట్ వెరీ డిఫికల్ట్ డెలివరీ, లో ఫుల్ టాస్ కూడా. దాన్ని ఎక్స్ట్రా కవర్ మించి 1 bounce జస్ట్ టచ్ ద గ్రౌండ్ బిఫోర్ ద బౌండరీ లైన్. అలాంటి ఎక్స్ట్రాడినరీ షాట్ దట్ ఓన్లీ డివిలియర్స్ కెన్ ప్లే దోస్ కైండ్ ఆఫ్ ఏ షాట్స్. సో అలాంటి షాట్ నిజంగా ఇట్ టుక్ ద బ్రెత్ అవే. సో అలాంటి షాట్ ఆడాడు డివిలియర్స్. దాంతో బుమ్రా ఓవర్లో 14 runs వచ్చినట్టున్నాయి. అంతకుముందు కైల్ జేమ్సన్ ఓవర్లో 15 runs వచ్చాయి, 15 or 17 runs వచ్చాయి. సో లాస్ట్ ఓవర్లో ప్రెషర్ లేకుండా చేశాడు. ఎప్పుడైతే డివిలియర్స్ లాంటి ఒక ప్లేయర్ ఉన్న వికెట్స్ పడుతున్నామో రెండులో, అతను ఆ కామ్నెస్ అండ్ హిజ్ ఎబిలిటీ టు మ్యానుఫ్యాక్చర్ బౌండరీస్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్. సో అతని టాలెంట్ అక్కడ మనకి క్లియర్గా కనిపించింది. సో లాస్ట్ ఓవర్ మార్కో జన్సన్ బౌల్డ్ రియలీ వెల్, బట్ స్టిల్ డివిలియర్స్ ఆ రన్ తీశాడు, కొంచెం అట్లా 360 degrees టర్న్ అయినట్టుగా టర్న్ అయ్యి రన్ తీశాడు. దానివల్ల రన్అట్ అయ్యాడు. బట్ హర్షల్ పటేల్ వాజ్ దేర్ టు టేక్ ద టీమ్ ఓవర్ ద లైన్. సో హర్షల్ పటేల్ మ్యాచ్ ఇది ఖచ్చితంగా హీ వాజ్ ది హీరో ఆఫ్ దిస్ కాంటెస్ట్. ఆర్సీబీకి చాలా చాలా సాటిస్ఫైయింగ్ విన్ అని చెప్పాలి. ముంబై కూడా ప్రాబ్లం లేదు, ముంబై వాళ్ళు ఓడిపోయారు, నో డౌట్. ముంబై ఓడిపోయినా వాళ్ళకి అలవాటే కదా, 9th time ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ ఓడిపోవడం వాళ్ళకి. సో దిష్టిపోయినట్టుగా అనుకుంటారేమో వాళ్ళు, అంతకంటే ఏముంటుంది. సో 2013 నుంచి ఇలా వరుసగా ఓడిపోతూనే ఉన్నారు వాళ్ళు. 2009 yearsగా 2012 నుంచి అనుకుంటా. సో ప్రతిసారి ఓడిపోయిన 5 titles ఈ పీరియడ్లోనే వచ్చినాయి వాళ్ళకి. సో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా ఇబ్బంది లేదు. అందుకే వాళ్ళ మీద ఒక జోక్ కూడా ఉంది, హార్కే జీతనే వాళ్ళకు బాజీగర్ కేతే అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటారు. సో దే ఆర్ లూజింగ్ ద ఫస్ట్ మ్యాచ్ బట్ స్టిల్ విన్నింగ్ ది ఆల్ ఇంపార్టెంట్ లాస్ట్ మ్యాచ్ గెలవడం ముఖ్యం. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా వీ కెన్ కమ్ బ్యాక్. సో ముంబై ఆల్సో విల్ నాట్ ఫీల్ దట్ బ్యాడ్. బట్ అదే రోహిత్ శర్మ చెప్పినట్టుగా వాళ్ళు ఓడిపోతారు అనుకున్నప్పుడు, అంటే మ్యాక్స్వెల్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత దే కుడ్ పుల్ థింగ్స్ బ్యాక్. అలాగే డివిలియర్స్ ఆల్మోస్ట్ ఈజీగా కంఫర్టబుల్గా గెలిపిస్తారన్న టైంలో లాస్ట్ ఓవర్లో స్టిల్ దే డిడ్ నాట్ గివ్ ఎ సింగిల్ బౌండరీ. సో దే హ్యావ్ సమ్ పాజిటివ్స్ టు టేక్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. సో ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హంబ్లింగర్ ఆఫ్ ఎ మ్యాచ్. సో అద్భుతమైన స్టార్ట్ లభించింది ఐపీఎల్కి. ఇలాగే ఉండబోతుంది టోర్నమెంట్ అంతా అని కూడా మనకి ఆశలు కలుగుతున్నాయి, అంతే కదా. రైట్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.